కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తే త్వరితగతిన రికార్డు సమయంలో 75% పనిని పూర్తి చేసి మెట్రో రైలును ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి హైదరాబాద్ ప్రజలకు అత్యంత అద్భుతమైనటువంటి ఒక రవాణా దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులకు అందుబాటులో ఇవ్వడమే కాకుండా హైదరాబాద్కు అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఒక అల్ట్రా మోడర్న్ ట్రాన్స్పోర్ట్ మెకానిజంను క్రియేట్ చేసి తెలంగాణ గర్వపడేటువంటి ఒక స్థాయిలో మెట్రో రైలును కేసీఆర్ గారు నిలబెట్టినారు. అప్పటిదాకా ఉన్నటువంటి అనేక చిన్న చిన్న ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన మ్యాటర్సు అన్నిటిని కూడా సానుకూలంగా సయోధ్యతోటి వారు పరిష్కరించి దాన్ని నిలబెడితే రేవంత్ రెడ్డి గారు ఖాయా పియా కుచ్ నహీ పోడా చేయణ అన్నట్లుగా సారు ముఖ్యమంత్రి కాగానే మెట్రో రైలును విధ్వంసం చేసేటువంటి ఒక పరిస్థితులు ఎట్లా చేసినారో మీ అందరికీ తెలుసు. మహాలక్ష్మి పథకం వల్లనో లేకపోతే కొత్తగా ప్రభుత్వం మారిన తర్వాత మెట్రో రైల్లో ప్రయాణికుల సంఖ్య తగ్గింది అని చెప్పని సరి అయినటువంటి ఒక వ్యాపారం జరగట్లేదు అన్నటువంటి ఒక మాట ఒక చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా ఒక కంపెనీకి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ అలవోకగా ఒక మాట అంటే దానికి రాజకీయాన్ని ఆపాదించి బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి అన్న కనీస సోయి లేకుండా ఆధిపత్య అహంకారంతో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఐ థింక్ సో ఇన్ ఢిల్లీ రాహుల్ కన్వల్ అని చెప్పని ఇండియా టుడేలో ఒక ఫేమస్ జర్నలిస్ట్ ఆయన సమక్షంలో కూర్చొని ఐ ఆర్డర్డ్ మై పోలీస్ టు అరెస్ట్ సిఎఫ్ఓ ఇంటర్నేషనల్ కంపెనీ ఎల్ఎన్టీ అత్యంత ప్రతిష్ట కలిగినటువంటి ఒక ప్రామాణికత కలిగినటువంటి నిర్మాణాలకు భారతదేశ ప్రగతికి వెన్నుపూసలో నిలబడ్డ ఎల్ఎన్టీ సిఎఫ్ఓను నేను అరెస్ట్ చేయమన్నా అని చెప్పని ఒక చిల్లర మాట ముఖ్యమంత్రి అరెస్ట్ చేసేందుకు అన్ని రకాల ప్రణాళికలు కూడా చేపట్టిండ్రు అని చెప్పని విన్నాం. ఎల్ఎన్టీని లొంగ తీసుకోవాలా, ఒత్తిడి పెట్టాలనే ఒక ప్రయత్నం చేసిండ్రు. ఒక తప్పు. రెండవ తప్పు, కేసీఆర్ గారు ఎయిర్పోర్ట్ నుండి సీదా హైటెక్ సిటీ వద్దకు సైబర్ సిటీని క్రాస్ చేస్తూ హైటెక్ సిటీ వద్ద వరకు వేల మంది ప్రతిరోజు కూడా అంతర్జాతీయ విమానంలో దిగి ఎయిర్పోర్ట్లో దిగి వచ్చేటువంటి ఒక విదేశీ వాళ్ళు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ఒక ఐటీ కంపెనీకి సంబంధించిన పెద్దలు కావచ్చు, అందరికి కూడా ఒక ఇప్పుడు లండన్లో మిగతా ప్రాంతాలలో ఎక్కడ పోయినా కానీ చూసినట్టయితే అట్లే ఉంటుంది. ఎయిర్పోర్ట్ దిగంగానే యూ కెన్ గెట్ ఇన్ టు మెట్రో రైల్. అట్లాగే ఇక్కడ కూడా ఉండాలా అని చెప్పని హైటెక్ సిటీ టు మెట్రో ఎయిర్పోర్ట్ వరకు శంకుస్థాపన చేసిండ్రు. అన్ని పర్మిషన్లు తీసుకున్నారు. మొత్తం లైన్స్ అంతా డిఫైన్ అయిపోయి బడ్జెట్ అంతా అలకేట్ అయిపోయిన తర్వాత తగుదునమ్మా అని చెప్పని, ఎక్కడ కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి పేరు వస్తుందో అని చెప్పని, ఎక్కడ ఎల్ఎన్టీతో కమిషన్లు సర్దుబాటు కావో అని చెప్పని అనుకున్నాడో రాంగ్ అనే ఎల్ఎన్టీ మెట్రో రైల్ ఫ్రమ్ హైటెక్ సిటీ టు ఎయిర్పోర్ట్ రద్దు, శంషాబాద్ రద్దు అని చెప్పిండు. ఇంతకంటే చిల్లర మూర్ఖమైన నిర్ణయం ఇంకోటి ఉండదండి. వరల్డ్ ఓవర్ వేరెవర్ దేర్ ఎగ్జిస్ట్ ఇండస్ట్రియల్ ఆఫీసర్స్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ టు ఇండస్ట్రియల్ ఆఫీసర్స్ ఎ క్విక్ ట్రాన్స్పోర్ట్, సేఫ్ అండ్ పీస్ఫుల్ ట్రాన్స్పోర్ట్ ఉండాలా అని చెప్పని పారిశ్రామీకరణను ఎంకరేజ్ చేయాలనుకునే మెడకాయ తలకాయ ఉన్నటువంటి వాడెవడైనా ఆలోచించేది అదే. అండ్ దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ మిస్టర్ కేటీఆర్ డిడ్. దాన్ని చేస్తే దాన్ని రద్దు చేసి పడేసిండు. ఒకటి, సిఎఫ్ఓని అరెస్ట్ చేస్తా అని బెదిరించిండు. రెండు, మెట్రో రైలును శంషాబాద్ వరకు ఉన్న మెట్రో రైలును రద్దు చేసిండు. మూడవది, ఈయన ఉప్పల్ నుండి నేను ఆయన ఫ్యూచర్ కోసం, ఆయన కుటుంబం ఫ్యూచర్ కోసం నిర్మించుకుంటున్న ఫ్యూచర్ సిటీకి నేను మెట్రో రైలును కట్టుకుంటా అని చెప్పని దానికి నేను కడుతున్నా, ఆ నిర్మాణము ఆ మెయింటెనెన్స్ బాధ్యతలు కూడా ఎల్ఎన్టీ అని చెప్పని మొత్తానికి అడ్డమైన చర్చలు చేసిండ్రు. ఆ చర్చల ఫలితం ఏంద్రా అంటే ఇవాళ ఎల్ఎన్టీ ఇవాళ మెట్రో రైలును వదులుకునే పరిస్థితి, ప్రభుత్వం ఏందో గొప్ప ఘనాపాటిగా నేనే నడుపుతా అని చెప్పని దాన్ని టేక్ ఓవర్ చేసినాము అని చెప్పిండ్రు. మీడియా సోదరులు బహుశా ఈ లెటర్ చూసుంటారు అని నేను అనుకుంటున్నా. నేను తెలంగాణ ప్రజలకు కూడా ఇది నేను ట్విట్టర్లో చూసిన, తెలంగాణ సీఎంఓ
ట్విట్టర్ ఐడిలో ఈ లెటర్ నిన్న చూసిన. ఇది కిషన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాసినటువంటి ఒక లేఖ. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఇది ప్రైవేట్ లెటరా లేదు బహిరంగ లేఖ అంటున్నావు నువ్వు, ఇది ప్రైవేట్ లెటరా లేకపోతే డిఓ లెటరా? ఈజ్ ఇట్ అన్ అఫీషియల్ లెటర్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆర్ ఇస్ ఇట్ ఎ ప్రైవేట్ లెటర్ దట్ యు హావ్ రిటన్ టు మిస్టర్ కిషన్ రెడ్డి? ఈ మొత్తం లేఖ సారాంశం ఒక్కసారి చదివినట్టయితే పాడిందే పాట లెక్క రాసిండు ఇంట్లో. అంతకుముందు ప్రెస్ నోట్ పెట్టి ప్రెస్లో మాట్లాడిండు కదా, ప్రెస్లో మాట్లాడిన అంశాలనే ఇందులో కూడా లేఖ రాసిండ్రు. ఈ లేఖ అంటే ఎంత బాధ్యత లేని వ్యక్తి, బాలకృష్ణ సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలతో ప్రభావితమై రాజకీయ నాయకుడు అయితే ఎట్లుంటాడు అనటానికి రేవంత్ రెడ్డి ఈ లేఖ నిదర్శనం. ఇది దాదాపు 1000 కోట్ల అంటే 15,000 కోట్ల రూపాయల అప్పు తెలంగాణ ప్రజల మీద రుద్దుతున్నటువంటి ఒక స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ ప్రాజెక్ట్ ఇది. రోజు 5 లక్షల మంది ప్రజలు ప్రయాణించేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ప్రామాణికత కలిగినటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వైటల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఇది, ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఇది. దీని మీద తెలంగాణ భవిష్యత్తు, హైదరాబాద్ భవిష్యత్తు, హైదరాబాద్కు పెట్టుబడుల భవిష్యత్తుకు సంబంధించినటువంటిది. చిన్నపిల్లగాళ్ళు లేఖలు రాసుకున్నట్టు లవ్ లెటర్లు రాసినట్టు రాసిండేది. ఐ డోంట్ అండర్స్టాండ్ మిస్టర్ రేవంత్ రెడ్డి, హూ ఇస్ యువర్ అడ్వైజర్స్? ఎవరయ్యా నీ అడ్వైజర్లు? ఇంత పెద్ద ప్రామాణికత కలిగిన అంశాన్ని నువ్వు ఒక డిఓ లెటర్ రాసి ఆ డిఓ లెటర్ నన్నా పబ్లిక్ డొమైన్లో పెట్టినావంటే ఓకే బై, ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తున్నది, ఆ ప్రయత్నాన్ని ప్రజలకు తెలియాలి పారదర్శకంగా అని చెప్పని పెట్టిండంటే అనుకోవచ్చు. ఇదో ప్రైవేట్ లెటర్ రాసినట్టుగా డియర్ శ్రీ కిషన్ రెడ్డి గారు అని చెప్పని లేఖ అంతా రాసినారు. ఈ లేఖలో ఉన్నటువంటి ఒక లెక్కల ముక్కలను, ఈ లెక్కల తప్పులను నేను బయటికి చెప్పే ముందు నేను మీకు కొన్ని విషయాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఏమంటాడు ఇక్కడ 9th paragraph, the government of Telangana and people of Telangana are not asking for charity or any special favor. We only ask that a duly sanctioned loan approved by the government of India. As a senior union minister from Telangana, you occupy a unique position and I need not remind you of your responsibility to ensure sanctioned loan is disbursed అని చెప్పని లేఖ రాస్తాడు. మళ్ళీ ఏమంటాడు 12వ పారాగ్రాఫ్లో, కేర్ఫుల్గా వినండి అన్న, ఇది బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఉట్టిగానే అనలే ఈ మాట, ఇది చూసి అంటున్నాను నేను. ఇఫ్ యూ నీడ్ ఎనీ క్లారిఫికేషన్ రిగార్డింగ్ ద టేక్ ఓవర్ ఆఫ్ ట్రాన్సాక్షన్, అంటే ఎల్ఎన్టీ నుండి రేవంత్ రెడ్డి టేక్ ఓవర్ చేసిన ట్రాన్సాక్షన్ పైన నీకేమైనా క్లారిఫికేషన్ కావాలంటే ద సైన్డ్ అగ్రిమెంట్, సంతకం చేసిన అగ్రిమెంట్ కానీ, లేదు ప్రపోజ్డ్ ఫేజ్ 2 ఈయన ఫ్యూచర్ సిటీకి కట్టుకుంటా అన్నటువంటి ఒక ఫేజ్ 2 కానీ ఎక్స్పాన్షన్ కానీ, ఐ వుడ్ బి అవైలబుల్ టు మీట్ యూ పర్సనల్లీ, వ్యక్తిగతంగా నీకు కలవడానికి నేను సిద్ధంగా ఉన్నా, అలాంగ్ విత్ ఆఫీసర్స్ కన్సర్న్ ఎట్ ఎనీ ప్లేస్ అండ్ టైం. బాలకృష్ణ కొడతాడు చూసినరా, ఏదో సినిమా డైలాగ్ ఉంటుందన్న, నాకు సమరసింహారెడ్డి అనుకుంటా కదా, ప్లేస్ నువ్వే చెప్పు, ఏదో టైం నువ్వే చెప్పు, నేను ఎక్కడికంటే అక్కడికి వస్తా అన్నట్టు లేఖ రాసిండు. Convenience to provide such clarifications. Therefore, through this open letter, దాసోజు శ్రవణ్ రాస్తాడు ఓపెన్ లెటర్, లేదు ప్రజలు రాస్తారు ఓపెన్ లెటర్లు. ముఖ్యమంత్రి ఓపెన్ లెటర్ రాయటం అంటే డిఓ లెటర్ రాయి, అఫీషియల్ కమ్యూనికేట్ చేయి, లెటర్ నెంబర్ పెట్టి సాక్షాత్తుగా ఇన్వార్డ్ అవుట్వార్డ్ పెట్టి రాయి, లవ్ లెటర్ రా. ఇదేమన్నా కిషన్ రెడ్డి గారికి మీరు రాసేది? అంటే ఎంత కేర్లెస్నెస్, అడ్మినిస్ట్రేటివ్ స్టూపిడిటీ అంటారు ఇది. దేర్ ఆర్ సర్టన్ ప్రోటోకాల్స్. గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు కమ్యూనికేట్ చేసినప్పుడు దేర్ ఆర్ సర్టన్ ప్రోటోకాల్స్, దేర్ ఆర్ సర్టన్ స్టాండర్డ్ ప్రాసెసెస్. అదేదో ఇంత పెద్ద అంశం గమ్మతేందా అన్న మీకు తెలుసా? ఇప్పుడు నేను దాంట్లోకి వస్తా 2 నిమిషాలు అయితే. ఇవాళ ఇట్లా రాసి నా పని అయిపోయింది అని చెప్పని చేతులు దులుపుకుంటూ ఈయన అంటాడు ఇంకోటి 14వ పేరాలో, ఐ రిక్వెస్ట్ యూ కైండ్లీ అరేంజ్ ఎ మీటింగ్ విత్ అశ్విని వైష్ణవ్జీ, హానరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ రైల్వేస్ ఎట్ ద ఎర్లియస్ట్. ఐ షల్ అటెండ్ ద మీటింగ్ అలాంగ్ విత్. నాకు తెలియదు మరి కిషన్ రెడ్డి గారు ఏమైనా ఈయనకు పిఏనా మీటింగ్ ఈయనకు అరేంజ్ చేయడానికి? నీ గవర్నమెంట్ ఆఫ్ నీ అడ్వైజర్ ఉన్నారు కదా, స్టేట్ గవర్నమెంట్ అడ్వైజర్స్ ఇన్ ఢిల్లీ ఉన్నారు, మల్రవి గారు అదే పాత్ర పోషిస్తారు అనుకుంటా. నీ ఎంపీలు అంతా ఏం చేస్తూ ఉంటారు? 8 మంది ఎంపీలు ఎందుకు వైష్ణవ్ దగ్గర పోయి ధర్నా చేయట్లేరు? ఒకవేళ గనక
ఐఆర్ఎఫ్సి కనుక నిధులు వచ్చిన తర్వాత కూడా ట్రాన్స్ఫర్ చేయకపోతే కిషన్ రెడ్డిని ఎందుకు బతిలాడుతున్నావు? రైల్వే మినిస్టర్ని ఎందుకు లేకపోయి ఆయన ఇంటి ముందు ధర్నా చేయట్లేవు? నువ్వు నీ ఎంపీలను తీసుకుపోయి ధర్నా చేయించట్లేవు? ఈ కిషన్ రెడ్డి గారికి లేఖ రాసి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి నాకు చెప్పను? అంటే ఏంటి? దీన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటున్నావు తప్ప ఈ సమస్యను పరిష్కారం చేసి తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు ఆ మెట్రో రైలు పై ఉన్న సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఇసుమంత కూడా లేదు నీకు. ఇసుమంత కూడా లేదు నీకు. షేమ్ ఆన్ యూ. యువర్ అ చీఫ్ మినిస్టర్. చిన్నపిల్లగాళ్ళు ఆట ఆడినట్టు ఆడితే ఎట్లా సార్ మీరు? చీఫ్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీలు, అడ్వైజర్లు, ఒక వ్యవస్థ ఉంటుంది నీ చుట్టూ. వాళ్ళనే చెప్పట్లేరా నీకు? లేకపోతే ఎవడు చెప్పిన ఇంటలేవా నువ్వు? ఇది రాజకీయంగా పరిష్కారం అవుతుందా, బ్యూరోక్రాటిక్గా కూర్చొని పరిష్కారం అవుతుంది? నేను ఇంకోమంటే అడుగుతున్నా, నువ్వు కిషన్ రెడ్డిని ఏమైనా మెట్రో రైలు వాళ్ళతో నువ్వు జరిపినట్టుగా చర్చల్లో కిషన్ రెడ్డి నీతో భాగస్వాములు అయిందా? అయితే చెప్పు, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ బయటపెట్టు. 2, ఐఆర్ఎఫ్సితో నువ్వు చేసుకున్న అగ్రిమెంట్లో కిషన్ రెడ్డి ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ది యూనియన్ మినిస్టర్ భాగస్వాములైందా? అయితే బయటపెట్టు. లేదు, ఆ జపాన్ సంస్థతో నువ్వు చేసుకున్నట్టు అగ్రిమెంట్లో ఏమైనా కిషన్ రెడ్డి గారు కూడా వారికి అనుసరణలో జరిగిందా? వారు కూడా ఈ డెసిషన్లో భాగమైనరా? బయటపెట్టు. వై ఇస్ దట్ యు ఆర్ రైటింగ్ దిస్ లెటర్ ఓన్లీ టు కిషన్ రెడ్డి? నీకు దమ్ము లేదా నరేంద్ర మోడీ గారు రాయటానికి? దమ్ము లేదా నరేంద్ర మోడీ గారు రాయటానికి? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు కదా. నోటికొస్తే తొండలు, లాగులు, మెడల పేగులు, గుడ్లు, గోలికాయలు ఏమేమో మాట్లాడతావు కదా. ఒక లేఖ నరేంద్ర మోడీకి రాయట్లేదా నీకు? వై ఆర్ యూ రైటింగ్ ఓన్లీ టు కిషన్ రెడ్డి? అంటే ఏంది? రాజకీయ లబ్ధి. యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్. నీకు సమస్య పరిష్కారం లేదు. తెలంగాణ సమాజం దయచేసి అర్థం చేసుకోవాలి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి యొక్క చిల్లరతనం, దుందుడుకుతనం, అవగాహన రాహిత్యం, పరిపాలనపై కనీస చిన్నపిల్లలకు ఉండే అవగాహన కూడా లేకపోవడంతో జరుగుతున్న ఒక పరిణామం ఈ మెట్రో టేక్ ఓవర్, మెట్రో లోనింగ్ ప్రాసెస్, and then finally to cover up Kishan Reddy drama, letter drama. ఇంతకంటే చీప్ టాక్టిక్, డర్టియస్ట్ టాక్టిక్ ఎక్కడ ఉండదు. ఇట్లా యూనియన్ కోల్ మినిస్టర్ కిషన్ రెడ్డి, యూనియన్ రైల్వే మినిస్టర్ వైష్ణవ్జీని ఎవరో ఉన్నారు. నువ్వు ఆయనకు లేఖ రాయవట. వీళ్ళందరికీ బాస్ ఒక ఆయన ఉన్నాడు, నరేంద్ర మోడీ. ఆయనకు లేఖ రాయడట. బాక్సింగ్ దాన్ని ఏమంటాము, WWF మ్యాచ్ లెక్క ఈ లెటర్ని రాస్తారట. అండ్ హీఈస్ ట్రయింగ్ టు మిస్లీడ్, మ్యానిపులేట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఇంకా పోతే చెప్తాను మీకు. ఇంకా 2-3 విషయాలు, కీలకమైన విషయాలు నేను మీకు చెప్తా. ఈ దొర సీత ఎవని మాట వినడు. గట్లనే ఉంది ముచ్చట. ఇప్పటికే నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, ఇప్పటికే ఎల్ఎన్టీతో జరిగినటువంటి ఒప్పందంలో 13,000 కోట్ల పైచిలుకు ఏదైతే బ్యాంక్ లోన్ ఉందో ఆ బ్యాంక్ లోన్ను నేనే తీసేసుకుంటా అని చెప్పని ప్రభుత్వమే తీసుకుంటా అని చెప్పని వాడికి అగ్రిమెంట్ ఇచ్చేసినాడు. అది భర్తీ చేయడం కోసము, ఆ బ్యాంకుకి లోన్ కట్టడం కోసం మళ్ళీ లోన్ తీసుకుంటున్నా అని చెప్పని వాళ్ళ ఐఆర్ఎఫ్సి ద్వారా జపాన్ దగ్గర నుండి తెచ్చుకుంటున్నా అని చెప్పిండు. ఏం రాలే, ₹1 బ్యాంక్ అకౌంట్లో రాలే. రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టింది ఎంత? దీని మీద చూడరుగా మీరు. అంటే ఎంత ఆగమాగము, అగుడుపడ్డట్టు ఉండడే అంటే, ఈక్విటీ కొనుగోలు కోసం ఎల్ఎన్టీకి కట్టిన పైసలు 1,461 కోట్ల రూపాయలు కట్టేసిండు. రెండవది, ఐఆర్ఎఫ్సికి కట్టిన మార్జిన్ మనీ 1,400 కోట్లు. ఐఆర్ఎఫ్సికి బ్రోకరేజ్ ప్రాసెసింగ్ ఫీజ్ ఐ థింక్ హీ హాజ్ పెయిడ్ అరౌండ్ 84 crores. అంటే మొత్తం మీద 2,945 కోట్ల రూపాయలు నీ సొమ్ము, నా సొమ్ము, అది ప్రజల సొమ్ము కట్టేసిండు రేవంత్ రెడ్డి. హీ హాజ్ పెయిడ్. ₹1 కూడా ఇప్పటి వరకు ఐఆర్ఎఫ్సి నుంచి రాలేదని చెప్పని మళ్ళా రుడాలి ఏడుపులు ఏడుస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. వాళ్ళ డబ్బులు రాలే, డబ్బులు ఇస్తలేరు. జూన్ 15వ తారీఖు అని చెప్పని ఎవడు పెట్టమన్నాడు డేట్? నేను ఎవరు పెట్టమని చెప్పిండ్రు? June 15 is the last date for the processing of the loan and then getting it deposited in the state government exchequer అని చెప్పని ఎవడు పెట్టమన్నాడు? నువ్వే పెట్టినావు. ఈ నిర్ణయం తీసుకుంది ఎల్ఎన్టీ నుండి టేక్ ఓవర్ చేసింది క్యాబినెట్కు సంబంధం లేదు.
గుండెమే చేయబెట్టుకొని చెప్పాలి రేవంత్ రెడ్డి గారు, దమ్మున్నోడైతే, నీతి నిజాయితీ ఉన్నోడైతే, అడ్మినిస్ట్రేటివ్ విజ్డమ్ ఉన్నట్టయితే, వెదర్ ది డిస్కషన్ ఆఫ్ ద టేక్ ఓవర్ ఆఫ్ ద L&T హ్యాస్ బీన్ డిస్కస్డ్ ఇన్ ద క్యాబినెట్ అండ్ క్యాబినెట్ అప్రూవ్ అయిందా, దయచేసి సమాధానం చెప్పాలా. ఒకటి చెప్పలే, క్యాబినెట్కు చెప్పలేదు. సీతయ్య ఎవడి మాట అయినాడు, రేవంత్ రెడ్డి ఎవడి మాట అయినాడు, ఆయన ఒక్కడే సొంత నిర్ణయం తీసుకున్నాడు. క్యాబినెట్లో ఉన్న వాళ్ళంతా దద్దమ్మలు, డూడు బసవనలు, ఒక్కడూ మాట్లాడలేదు. ఆయన నిర్ణయం తీసుకున్నాడు, చలో తీసుకుంటే తీసుకున్నావు. మరి దాన్నన్నా సక్రమంగా ఎలబెట్టినావా అంటే ఎలబెట్టలే. నీ అంతలు నువ్వే 1461 కోట్ల ఈక్విటీ అమౌంట్ కడతావు, 1400 కోట్ల రూపాయల మార్జిన్ మనీ IRFC కడతావు, బ్రోకరేజ్ ఫీజు 84 కోట్లు కడతావు, మొత్తం 2945 కోట్లు కట్టినావు. ₹1 వాపస్ రాకపోయేటప్పటికి వాళ్ళ చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టుగా మళ్ళీ కిషన్ రెడ్డి అని చెప్పని అదని ఇదని చెప్పని డ్రామాలు ఆడుతున్నావు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఎండ్ ఆఫ్ ద డే ఏం చేయబోతాడు అని అంటే, వాడు ఎవడు లోన్ ఇవ్వకపోతే, నేను కిషన్ రెడ్డిని అడిగినా కిషన్ రెడ్డి లోన్ ఇప్పలేదు కదా, నేనేం చేయాలా, కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వమే కింద మీద పడుతుంది అని చెప్పని మళ్ళా అది మన మీద రుద్దే ప్రయత్నం చేస్తాడు. అంటే ఇంత పరిపాలనా రాహిత్యము, అవగాహన రాహిత్యము, ఆ బేసిక్ సెన్సిటివిటీ లేకుండా ఏం పరిపాలన, ఏం ముఖ్యమంత్రి ఈయనట. నేను మళ్ళీ 34 వరకు నేనే ముఖ్యమంత్రి అని పొంకనాలు కొడతా ఉన్నాడు. ఈ పొంకనాలు కొట్టడానికి పరిపాలన రానోళ్ళు ఇక ముఖ్యమంత్రులై తెలంగాణను సర్వనాశనం చేయాలా, మనమంతా చెక్కబదన చేసుకుంటూ కూర్చోవాలి మనం. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ రేవంత్ రెడ్డిని, మీకు తెలుసా అన్న, మీడియా వాళ్ళకి ఎవరికన్నా జపాన్ ఆర్గనైజేషన్, మీరంతా బాగా చదువుకున్న వాళ్ళు, మేధావులు మీరు కూడా, ఒక జపాన్ సంస్థ డబ్బులు ఇస్తుంది అన్నారు, అంతే కదన్నా? పబ్లిక్ డొమైన్లో ఎక్కడన్నా ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఏదైతే రేవంత్ రెడ్డి ఫ్యూచర్ కోసం నిర్మించుకుంటున్న ఫ్యూచర్ సిటీ వరకు ఎక్స్పాండ్ చేస్తారనుకున్నట్టు ఒక ఫ్యూచర్ సిటీ కోసము ఆ రైల్వే లైన్ కోసం జైకా అనే ఒక సంస్థతో మాట్లాడినరని చెప్పని మనం వార్తలు చూస్తున్నాం. వీ ఆల్సో హ్యావ్ నాట్ సీన్ ఎనీ డాక్యుమెంట్, బట్ అట్లీస్ట్ దెర్ ఈస్ ఎ రెఫరెన్స్ ఆఫ్ ఎ కంపెనీ ఆర్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ జైకా. బట్ ఇవాళ ఈ 1300 కోట్ల పైచీలకు 4%కే తెచ్చినా అని చెప్పని జబ్బలు దరుచుకుంటున్న రేవంత్ రెడ్డి గారు, ఎవరి సంస్థ, జపాన్ సంస్థ ఎవరు? ఏ కన్సార్టియం అంటుంది. హూ ఇస్ దట్ కన్సార్టియం? ఏమన్నా రేవంత్ రెడ్డి ప్రైవేట్ లెండింగ్ ప్రాసెస్ ఇదేమన్నా? ప్రైవేట్ ప్రాపర్టీ కోసం రేవంత్ రెడ్డి తన ఎస్టేట్ నిర్మాణం కోసమో, జూబ్లీహిల్స్ ప్యాలెస్ కట్టుకోవడం కోసం లోన్ తీసుకుంటుండా? లేదు, ప్రజలపైన భారం వేసేట్టుగా 13,000 కోట్ల లోన్ తీసుకుంటున్నప్పుడు ఏ సంస్థ కూడా చెప్తలేడండి. బాధ ఇది. అండ్ క్యాబినెట్లో ఉన్నాడు, ఎవడు అడుగుతలేడు. ఇప్పటి వరకు కూడా ఈ IRFCకి ఏదైతే అంటే జపాన్ సంస్థ IRFCకి ఇస్తుంది, IRFC HMRLకి ఇస్తుంది, HMRL L&T ఏదైతే బ్యాంకు నుండి లోన్ తీసుకుందో ఆ బ్యాంక్ వాడికి రీపే చేస్తుంది. మళ్ళా త్రూ IRFC స్టేట్ గవర్నమెంట్ ఆటో డెబిట్ సిస్టమ్ ద్వారా, RBI పర్మిట్ ద్వారా స్ట్రైట్ అవే ఆ జపాన్ ఓన్కి త్రూ IRFC కడుతుంది అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి, ఎవరు ఈ జపాన్ సంస్థ? మీ చుట్టమా, మీ పక్కమా, మీ దోస్తులకు సంబంధించిందా, లేదు అక్కడ ప్రభుత్వానికి సంబంధించిందా, జపాన్ ప్రభుత్వ రంగ సంస్థనా, ఎవరిళ్ళు? నేను ఐఎమ్ నాట్ ఈవెన్ డిస్ప్యూటింగ్ వెదర్ దే ఆర్ క్రెడిబుల్ ఆర్ నాట్ క్రెడిబుల్, బట్ నేను యాజ్ అ సిటిజన్గా, ఒక పౌరుడిగా నా పైన కూడా లోన్ భారం పడుతుంది. కాబట్టి ఈ లోన్ భారం నా పైన మోపుతున్నప్పుడు నేను ఎవరికి బాధ్యుడిని అవుతున్నా, ఎవరి దగ్గర నుంచి నా ప్రభుత్వం లోన్ తీసుకుంటుందో కూడా నాకు తెలియవద్దా? ఈవీ కార్ రేస్ సంబంధించిన అంశంలో ఒక ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్ నుండి ఆ నిర్వహిస్తున్న సంస్థకు లోన్ పంపితే అది తప్పని చెప్పని ఛార్జ్ షీట్లు, FIRలు, కథలు, కార్ఖాన్లు, డ్రామాలు చేసిన రేవంత్ రెడ్డి, when you are taking a loan of 13,000 crores and unidentified, దాన్ని ఏమంటే అపరిచితుడు అంటాం కదా, పేరు పెట్టి నువ్వు సంస్థ లోన్ అని చెప్పని అంటున్నావు. we deserve to know, sir, and you have obligation to make transparent. అందరు చెప్పాలని బాధ్యత అది. ఏమి ఇష్టారాజ్యమా, ఏమైనా ప్రైవేట్ దుకాణమా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అంటే? వాడికి కూడా అప్లికేషన్ ఉంది ఇప్పుడు, లేకపోతే GST వచ్చి మెడలు వస్తాడు ప్రైవేట్ దుకాణాన్ని కూడా. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్. ఇదంతా డిజిటల్ ఎకానమీ. అదైపోయిందన్న. అదైపోయాక నేను రెండో ముచ్చట చెప్తా మీకు, ప్రజలకు తెలియవలసినటువంటిది. ఇప్పుడు ఇవాళ మెట్రో రైల్ దగ్గర షేర్ అగ్రిమెంట్ కొన్నా అన్నాడు కదా, మొత్తం టేక్ ఓవర్ చేసిన అన్నాడు కదా,
ఆ డాక్యుమెంట్ బయట లేదు, ఇప్పటికి పబ్లిక్ డొమైన్లో లేదు. బయట పెట్టు రేవంత్ రెడ్డి. యూ హ్యావ్ ఎన్ ఆబ్లిగేషన్ టు మేక్ ఇట్ ట్రాన్స్పరెంట్. 2, ఐఆర్ఎఫ్సితో నువ్వు చేసుకున్నటువంటి ఒక ఒప్పందం డాక్యుమెంట్ బయటపెట్టు. ఐఆర్ఎఫ్సితో నువ్వు ఏం ఒప్పందం చేసుకున్నావు, ఎంత బ్రోకరేజ్ ఇస్తా అన్నావు, బయటపెట్టు అది. తర్వాత ఆర్బీఐ ప్రత్యక్ష డెబిట్ ఆదేశం ఇచ్చింది అని చెప్పని నీ ప్రకటనలో చెప్తా ఉన్నావు. ఏది ఇంతకుముందు చెప్పినాను కదా, ఆటో డెబిట్ ద్వారా రీపేమెంట్ అని చెప్పని అన్నాడు కదా, దట్ డాక్యుమెంట్ ఆల్సో ఈజ్ నాట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. 3వది, జపాన్ సంస్థ అంటున్నావు. ఈ సంస్థ మీ చుట్టందా, పక్కందా, దోస్తుదా, ప్రభుత్వందా, పిఎస్యుదా, ఎవరిది ఇది? దాని వివరాలు కూడా బయటపెట్టు అని చెప్పి నేను కోరుతున్నా. తర్వాత ఐఆర్ఎఫ్సి మధ్యవర్తి ఫీజులు ఎంత, దాని వివరాలు పూర్తిగా బయటపెట్టమని నేను కోరుతున్నా. తర్వాత క్యాబినెట్లో చర్చ చేయలే. నువ్వు నిజంగానే కనుక డెమోక్రాట్ అయితే, డెమోక్రాటిక్ స్పిరిట్ను కనుక నమ్మినట్టయితే, నువ్వు నిజంగానే హిట్లర్ లెక్కనే పరిపాలన కొనసాగిస్తలేను అనుకున్నట్టయితే క్యాబినెట్ రెజల్యూషన్ను బహిర్గతం చెయ్యి. దట్ దిస్ హస్ బీన్ అప్రూవ్డ్, దట్ గవర్నమెంట్ విల్ టేక్ ఓవర్ దిస్ L&T లోన్. ఇష్టారాజ్యం నడుస్తూ ఉంది రాష్ట్రంలో. పిచ్చోడి చేతిలో పరిపాలన అంటే ఇట్లనే ఉంటుంది. స్వంత నిర్ణయం అడిగే దమ్మ ఒక్క మంత్రికి లేదు. కాంగ్రెస్ పార్టీ డిఫంక్. ఒకప్పుడు కొంత జనరల్గా మంత్రులను కూడా గట్టిగా ప్రశ్నించే పార్టీ అది. దే వోంట్ స్పేర్ ఎనీబడి. అది ఏమైందో ఆ పార్టీకి నాకు అర్థం కావట్లేదు. ఇంత పెద్ద తప్పిదాలు చేస్తే కూడా క్యాబినెట్లో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడు, బట్టి మాట్లాడు, షేర్బాబు మాట్లాడు, పొన్నం ప్రభాకర్ మాట్లాడు, అందరికందరూ మూతికి తాళాలు వేసుకొని కూస్తున్నారు. ఏం న్యాయం ఇది? బయటపెట్టు క్యాబినెట్ రెజల్యూషన్ ఇఫ్ ఇన్ కేస్ యూ నాట్ టేకెన్ ఎ డిక్టటోరియల్ డెసిషన్ రేవంత్ రెడ్డి. తర్వాత 1400 కోట్ల మార్జిన్ మనీ అన్నావు. ఇది ట్రెజరీ ఆర్డర్లో ఉందా, పబ్లిక్ డొమైన్లో ఉందా? ఇది నువ్వు ప్రకటిస్తున్నావు తప్ప ఇంతవరకు దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు కనబడతలేవు. దయచేసి రేవంత్ రెడ్డి, ఇట్స్ నాట్ ఎ ప్రైవేట్ ప్రాపర్టీ. నువ్వు ఇట్లనే చేస్తూ పోతే నువ్వు ఎట్లా జైలుకు పోతావు? కానీ నీ చుట్టూ ఉన్నటువంటి దీంట్లో సిగ్నేటరీ చాలామంది పెద్ద పెద్దల పేర్లు ఉన్నాయి. ఇంట్లో చీఫ్ సెక్రటరీ నుంచి మొదలు కూడా చాలామంది పేర్లు ఉన్నాయి. అందరు జైలుకు పోతారు, ఎవరిని వదిలిపెట్టరు. యూ విల్ ఆల్ బి హెల్డ్ అకౌంటబుల్. చేతికి బేడీలు వేస్తారు సార్, ముఖ్యమంత్రికి వేస్తారు. ముఖ్యమంత్రితో పాటు ఇవాళ ఈ మొత్తం ఫియాస్కోలో పనిచేస్తున్నట్టు అధికారులందరికీ కూడా తప్పనిసరిగా చేతికి బేడీలు పడతాయి. నాన్సెన్స్ ఇది, గార్బేజ్ ఇది. తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కిషన్ రెడ్డి, కేటీఆర్ గారు ఆదేశాల మేరకు పనిచేస్తున్నారని సొల్లు మాటలు మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు. చేసే అన్ని అడ్డమైన పనులు బట్టగాల్చి పక్క వాళ్ళ మీదేసి చిల్లర రాజకీయ డ్రామాలు ఆడుతున్నాడు. ఐఆర్ఎఫ్సి అనేటువంటిదన్నా, అంటే యూ ఆల్సో షుడ్ నో, ఇట్ ఈస్ నాట్ ఏ అటానమస్ ఇన్స్టిట్యూట్ కాదు అది. ఇట్ వర్క్స్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రైల్వే డిపార్ట్మెంట్ కింద పనిచేసే ఒక సంస్థ అది. ఒకవేళ రైల్వే డిపార్ట్మెంట్ కింద ఉన్నట్టు ఒక సంస్థ ఒకవేళ బ్రోకరేజ్ చేయడానికో, మీడియేట్ చేయడానికో, లోన్ ఇప్పించడానికో నిర్ణయం తీసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే జరుగుతుందా? కేంద్ర ప్రభుత్వం అనుమతి వచ్చిన తర్వాత కూడా 15 లాస్ట్ డేట్ వరకు కూడా డబ్బులు ఎందుకు రావట్లేవు అంటే జపానోడు ఎగ్గొట్టిండా? వీన్ బ్యాంకులో ఆల్రెడీ పడ్డదంటున్నాడు, ఐఆర్ఎఫ్సి అకౌంట్లో పడ్డదంటున్నాడు. వాడు మాట్లాడతలేడు, జపానోడు ఎవడో తెలియదు, వాడు మొత్తమే మాస్క్లు వేసుకొని ఉన్నాడు, వాడు ఎవడో తెలియదు. రేవంత్ రెడ్డి ఒక్కడే మాట్లాడుతున్నాడు, కిషన్ రెడ్డికి లేఖలు రాస్తా ఉన్నాడు, సమాధానం చెప్పట్లేరు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మే 25 నాడు ఐఆర్ఎఫ్సితో ఒప్పందం చేసుకున్నట్టుగా చెప్తా ఉన్నాడు. 1484 కోట్ల రూపాయలు కట్టినట్లుగా చెప్తా ఉన్నారు. జూన్ 15 వరకే లోన్ వచ్చేస్తుందని చెప్పని నీకు నువ్వే డెడ్ లైన్ పెట్టుకున్నావు. నువ్వు ఈ మొత్తం డాక్యుమెంట్స్ పబ్లిక్ డొమైన్లో ఉండాలా రేవంత్ రెడ్డి గారు? ఇది ప్రైవేట్ ఎఫైర్ కాదు, ప్రైవేట్ ట్రాన్సాక్షన్ కాదు. ప్రజలకు సంబంధించింది, ప్రభుత్వ ఆస్తికి సంబంధించింది, వేల కోట్ల రూపాయలకు సంబంధించింది. దయచేసి పిల్లల ఆట లెక్క పరిపాలన పరాష్కాలు ఆడినట్టుగా పరిపాలన కొనసాగించకండి. దిస్ ఇస్ అన్ఫేర్ ఆన్ యువర్ పార్ట్, అన్బికమింగ్ ఆఫ్ ఈవెన్ ద కాంగ్రెస్ పార్టీ గవర్నెన్స్. ఇంత చిల్లరగా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేసినట్టుగా దాఖలాలు లేవు. నేను ఇంకొక 2-3 విషయాలు మీడియా ద్వారా నేను అడగదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారిని. ఇవాళ కేటీఆర్ గారు చాలాసార్లు చెప్పినారు, మేము L&Tకి భూమిని కట్టబెట్టలేదు 280 ఎకరాలు, వీ ఓన్లీ హ్యావ్ గివెన్ ఇట్ ఆన్ లీజ్. ఇప్పుడు వాపస్ తీసుకున్నాం రేవంత్ రెడ్డి. ఆ 280 ఎకరాలు మళ్ళా మెట్రో రైల్ పరిధిలోనే ఉంచుతావా, లేదు ఆ 280 ఎకరాలు అమ్ముతావా,
లేదు నీ బినామీలా కట్టబెట్టి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తావా? దయచేసి సమాధానం చెప్పు. కేసీఆర్ గారు 280 ఎకరాల భూమి కేటాయించినప్పుడు దానికి కారణం ఏంటి అంటే ఆర్థికమైనటువంటి ఒక సమతుల్యతకు, ప్రగతికి, మెట్రో రైలుకు తోడ్పడాలా, దాని చుట్టూ కూడా అభివృద్ధి జరగాల అని చెప్పని ఆ భూమిని కేటాయిస్తే నువ్వు దాన్ని టేక్ ఓవర్ చేసినావు. నీకేంది, గజం భూమి కనబడితే భూములు అమ్ముతున్నాడు. ఇప్పుడు బంజారాహిల్స్లో కూడా పక్కన ఈ ఏసీబీ ఆఫీస్ ఎదురుగా మీరు హెచ్ఎండిఏ వెబ్సైట్ పోండి, నేను దాని మీద మళ్ళీ ఒకసారి మాట్లాడతా. మీరు టైం ఇస్తే, మీడియా వాళ్ళు అనుమతి ఇస్తే మళ్ళీ ఒకసారి మాట్లాడతా. హెచ్ఎండిఏ వెబ్సైట్ పోండి, దయచేసి చూడరా, నా గూగుల్ కొట్టి చూడ్రి. అదే రియల్ ఎస్టేట్ కంపెనీ అట్లండి అడతాడు. మొత్తం అడ్వర్టైజ్మెంట్లు, దాంట్లో బ్రోషర్లు చూస్తే మీరు పిచ్చిలేసిపోతుంది. ప్రభుత్వమా లేదా పిచ్చోళ్ళ ఆయిల్ రియల్ ఎస్టేట్ దంద చేస్తే వాళ్ళు ప్రభుత్వం నడుపుతుందా మీకు అప్పుడు అర్థమవుతుంది. భూమి కనబడితే అమ్ముతున్నాడు. మరి 280 ఎకరాలు కూడా అమ్ముతావా ఏంది నీ కథ చెప్పు అంటున్నాం. 57 మెట్రో రైల్ స్టేషన్స్ ప్రభుత్వమే నిర్వహించబోతుందా? నీకు జిహెచ్ఎంసీ నిర్వహించరాట్లేదు, రోడ్ల మీద గుంతలు పూడ్చరాట్లేదు, చెత్త ఊడవరాట్లేదు, ట్రాఫిక్ సమస్యను మెయింటైన్ చేయలేకపోతున్నావు. నువ్వు మొత్తం అల్ట్రా మోడర్న్ 57 రైల్వే స్టేషన్స్ను, మెట్రో రైల్ స్టేషన్స్ను మెయింటైన్ చేస్తావా? నీ బినామీలకు ఏమైనా అవుట్సోర్స్ చేస్తావా? చెప్పు. వాట్ ఈస్ ద స్ట్రాటజీ ఆన్ మెయింటెనెన్స్ ఆఫ్ మెట్రో రైల్? హైదరాబాద్ ప్రజలకు తెలవాలా. ఆస్తులు రియల్ ఎస్టేట్ దందాలోకి ఎత్తైతే ఈ మెట్రో రైల్ స్టేషన్లను ఇప్పటిదాకా అద్భుతంగా నడిపినరు. ఆయన పేరుండే ఎన్వీఎస్ రెడ్డి అని, వాళ్ళు వీళ్ళు ఎవరో ఉండే పెద్ద మనుషులంతా మంచిగా నడిపినరు. వాళ్ళు నిలగొట్టినావు, ఎల్ఎన్టీ నిలగొట్టినావు, నేను టేక్ ఓవర్ చేసినా అన్నావు. నీకు హాస్పిటల్ నడపరాదు, ప్రభుత్వ కార్యాలయాలు నడపరాదు, జిహెచ్ఎంసీ నడపరాదు, ఇది బాగా నడుపుతా అంటున్నావు. అది అల్ట్రామోట్ కార్పొరేట్ స్థాయిలో నడిపింది. మరి దీన్ని ఎట్లా నడుపుతావు? ఇప్పుడు ఈ 57 స్టేషన్లను అవుట్సోర్స్ చేస్తావా, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తావా, నువ్వే నడుపుతావా, ఎట్లా నడుపుతావు? నీ విధి ఏంది, విధానం ఏంది, నీ పాలసీ ఏంది బయటపెట్టు. నాకైతే డౌట్ నువ్వు నీ బినామీలకు ఇస్తావని చెప్పని. 2 కోట్ల స్క్వేర్ ఫీట్ల మాల్స్ ఇవి, గనేరియా మాల్ అని చెప్పని అమీర్పేటలో అక్కడిక్కడ చాలా పెద్ద పెద్ద మాల్స్ అవి. ఈ మాల్స్ కూడా నువ్వే నిర్వహిస్తావా అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ దిగదారిందిరా అంటే ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వహించదు, ప్రభుత్వ బళ్ళు ఉన్న 27,000 బళ్లను 22,000 మూసిపాడుదొబ్బి 4,000కే కుదిస్తుందట, మాల్లు నిర్వహించుకుంటా అంటున్నాడు. ఇక నేను ఏం చెప్పాలి ఈయనతోటి? నేను సావాలనా బతకాలనా నాకు అర్థం కావట్లా. అండ్ వీఆర్ ఇన్ దట్ స్టేట్ అండ్ హీఈస్ అవర్ చీఫ్ మినిస్టర్. హీఈస్ అవర్ చీఫ్ మినిస్టర్, గ్రేట్ చీఫ్ మినిస్టర్. మనం సప్పట్లు కొట్టాలా, వా 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 అని. మాల్లు నిర్వహించుకుంటాడు, నువ్వే నిర్వహిస్తావా? మీ బినామీలకు ఇస్తావా, బ్రోకర్లకు ఎవరికైనా ఇస్తావా? చెప్పు. వాట్ ఈస్ ద పాలసీ ఆఫ్ మెయింటెనెన్స్ ఆఫ్ మెట్రో రైల్? దందాలో నీవంతొకెత్తుబై నేను సగటు ప్రయాణికుని, మెట్రో రైల్లో ప్రయాణించే సగటు ప్రయాణికుడిని. నా ప్రయాణం సరిగ్గా ఉంటుందా ఉండదా, నా మెట్రో రైలు బంద్ అవుతుందా నడుస్తుందా చెప్పు జరా. ఏం చిల్లర డ్రామాలు బై ఇవి? వాట్ కైండ్ ఆఫ్ ఎ గవర్నెన్స్ ఇస్ దిస్? తర్వాత నేను ఇంకొక విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి నేను సీదా అడగదలుచుకున్నా, మళ్ళా నేను రీట్రేట్ చేసి అడుగుతున్నా. అండ్ మీడియా సోదరులు దయచేసి వార్తలు మా వార్తలు కూడా రాయండి అన్న జరా, కొంచెం పెద్దగా రాయరు, ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలవాలిగానే ఇంత గట్టిగా మాడుతున్నా. 13,600 కోట్ల రూపాయల లోన్ ఇస్తున్న జపాన్ సంస్థ పేరు చెప్పండి రేవంత్ రెడ్డి గారు. తర్వాత ఈ 13,600 కోట్ల రూపాయల అప్పు స్వాధీనం ఒప్పందం పైన క్యాబినెట్ అనుమతి తీసుకున్నారా? తీసుకున్నట్టయితే క్యాబినెట్ అనుమతి యొక్క రెజల్యూషన్ను పబ్లిక్ డొమైన్లో దయచేసి పెట్టండి రేవంత్ రెడ్డి గారు. తర్వాత అనుమతులు పొందకముందే 1,484 కోట్ల రూపాయలు మీరు ఈక్విటీ కింద రీఫైనాన్సింగ్లో భాగంగా నువ్వు ఎల్ఎన్టీకి కట్టినావా? కట్టినట్టయితే దానికి సంబంధించిన పత్రాలు దయచేసి బయటపెట్టు. ఏ ప్రాతిపదిక మీద 84 కోట్ల రూపాయలు ఐఆర్ఎఫ్సికి నువ్వు ప్రాసెసింగ్ ఫీజు కింద కట్టినావా, కట్టలేదా, కడితే ఎట్లా కట్టినావు ఆ డాక్యుమెంట్లు బయటపెట్టు. తర్వాత మొత్తం మీద ఈ 280 ఎకరాలను ఏం చేయదలుచుకున్నావు? 57 స్టేషన్లను ఏం చేయదలుచుకున్నావు? 2 కోట్ల స్క్వేర్ ఫీట్ల మాల్స్ని ఏం చేయదలుచుకున్నావు? దీని మీద సమాధానం చెప్పాలని చెప్పని కోరుతున్నా. నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, యాజ్ అన్ ఐటీ ప్రొఫెషనల్, ఎక్స్ ఐటీ ప్రొఫెషనల్, ఇప్పుడు కాదు, ఆ హైటెక్ సిటీ వాళ్ళు ఏం పాపం చేసినో నాకు అర్థం కావట్లేదు. ఐటీ ఉద్యోగులు 9 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటారు అన్న తెలంగాణలో. వాళ్ళు ఏం పాపం చేసినో, వాళ్ళ మీద ఏం కోపమో నాకు అర్థం కాలేదు రేవంత్ రెడ్డి. వాళ్ళకి హైటెక్ సిటీకి వెళ్ళి ఎయిర్పోర్ట్కు రోడ్డు ఉండొద్దు, మెట్రో ఉండొద్దు అని ఎందుకు కక్ష కట్టినవాను? ఏ కారణం చేత రద్దు చేసినావు? వీడు 1, 2, 3, 4 ఆయన ఏమన్నాడు? ఒకటే మాట చెప్పిండు, జనం లేని చోట ట్రైన్ పోతుంది కాబట్టి అని ఒక మాట చెప్పిండు. ఓకే, మరి ఫ్యూచర్స్ ఇట్లా జనం ఉన్నారా సార్? ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ దాకా అనిపెట్టిండనా? ఇగో ఇది లైట్, ఇదేమో కేటీఆర్ గారు తలంచినటువంటి ఒక రోడ్, ఇది హైటెక్ సిటీ టు శంషాబాద్. ఇది రేవంత్ రెడ్డి సార్. మరి ఇక్కడ జనం రా, స్కిల్ యూనివర్సిటీ జనం ఉండరా?
ఉన్నారే? ఎవరి చెవుల పూలు పెడుతున్నావా రేవంత్ రెడ్డిను? ఇట్లా డ్రామా కంపెనీ నడుపుతున్న రేవంత్ రెడ్డి గారికి దయచేసి డ్రామాలు బంద్ చేయండి సార్. ఈ ప్రేమ లేఖలు బంద్ చేయండి సార్. నీకు దమ్ముంటే, నిజంగానే గనక నీలో హేతుబద్ధత ఉంటే, ఈ మొత్తం ఎంటైర్ లోనింగ్ ప్రాసెస్లో, మెట్రో టేక్ ఓవర్ ప్రాసెస్లో నీకు గనక హేతుబద్ధత, నీకు గనక నీతి నిజాయితీ ఉన్నట్టయితే నరేంద్ర మోడీకి లేఖ రాయి. 1. 2, నీ 8 మంది లోక్సభ సభ్యులు, 3-4 రాజ్యసభ సభ్యులు దయచేసి వాళ్లను సమాయత్తపరచి నరేంద్ర మోడీ ఇంటి దగ్గర గొడవ చేయించు. దీనికి సమాధానం వస్తుంది. పనికిరాని డ్రామాలు ఆడుతూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అభివృద్ధిని నరేంద్ర మోడీ దగ్గర బడేబాయ్ చోటేబాయ్ అని చెప్పని తాకట్టు పెట్టి చిల్లర డ్రామాలు ఆడితే నిన్ను ప్రజాక్షేత్రంలో తప్పనిసరిగా ఎండగడతాం. ధన్యవాదం.